90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. నమస్కారం రవీంద్రనాథ్ గారు. నమస్తే అండి జవేరి గారు. చెక్ బౌన్స్ కానివ్వండి, ప్రాపర్టీ అగ్రిమెంట్స్ కానివ్వండి, అండ్ ప్రామిసరీ నోట్ కానివ్వండి, చాలా వరకు అగ్రిమెంట్స్ జరుగుతూ ఉంటాయి ఫైనాన్షియల్ మ్యాటర్స్లో. సో వీటిలో ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే ఎంతవరకు టైం పీరియడ్ ఉంటుంది, ఎప్పటి వరకు కోర్టుని మనం సంప్రదించవచ్చు? ఏదైనా డిస్ప్యూట్స్ రేజ్ అయ్యేటప్పుడు దీనికి సంబంధించి ఏదో చెక్ బౌన్స్ అయితే ఎలా ఉంటుంది, ఒక లీగల్ డాక్యుమెంట్ ఏదో అగ్రిమెంట్, ఒక సేల్ డీడ్ రాసుకునే ముందు, ఒక ప్రాపర్టీ పర్చేజ్ చేసే ముందు అగ్రిమెంట్ రాసుకుంటారు. అదేవిధంగా ప్రామిసరీ నోట్ కావచ్చు, ఇతరత్ర ఎనీ మ్యాటర్స్లో కోర్టుకి అప్రోచ్ అవ్వడానికి కూడా ఒక టైం లిమిటేషన్ అయితే ఉంది. దీనికి లిమిటేషన్ యాక్ట్ 1963 అనేది దీని గురించి క్లియర్గా మెన్షన్ చేయడం కూడా జరిగింది. దీనికి సంబంధించి అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఇక్కడ దీనికి సంబంధించి మ్యాక్సిమం ఇక్కడ నేను మీకు ప్రామిసరీ నోట్ విషయం చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం అనుకోండి, ప్రామిసరీ నోటు ఆ ఇద్దరు వ్యక్తుల మధ్య, అంటే ఈ అమౌంట్ ఇచ్చేవాళ్ళు, ఈ అమౌంట్ తీసుకున్న వాళ్ళు, వీళ్ళిద్దరి మధ్య ఏదైనా ఇన్ టైంలో పేమెంట్ చేయని పక్షంలో ఇక్కడ వాళ్ళు కోర్టుని ఆశ్రయించడానికి అవకాశం ఉంటుంది ఆ వివాదం వచ్చేటప్పుడు. సో ఇక్కడ ఏంటంటే మ్యాక్సిమం 3 years ఈజ్ ద లిమిట్. వితిన్ 3 yearsలోగా తప్పనిసరిగా కోర్టుని ఆశ్రయించినప్పుడే అక్కడ దానికి సంబంధించిన వివాదాన్ని కోర్టు యాక్సెప్టెన్స్ ఇచ్చి అక్కడ ఒక నెంబరింగ్ వేసే అవకాశం కూడా ఉంటుంది. లేకపోతే అది డిజాల్వ్ అయిపోతుంది, హాండర్ కూడా అయ్యే అవకాశం కూడా లేదు. అదేవిధంగా ఒక సేల్ అగ్రిమెంట్ రాసుకుంటారు. ఒక ప్రాపర్టీ పర్చేజ్ చేసేటప్పుడు ఏదో అమౌంట్ లావాదేవీలో కానీ ఒక ప్రాపర్టీ అగ్రిమెంట్ రాసుకున్నప్పుడు కూడా ఆ డాక్యుమెంట్ వ్యాలిడ్ కూడా ఆ మధ్యలో ఏదైనా అమౌంట్ గురించి అడుగుతారు, ఆ రిజిస్ట్రేషన్ చేసుకోలేదు, కొంత అమౌంట్ పే చేసి ఉంటారు, లేదా ఆ అమౌంట్ మరలా మేము అనుకోని పరిస్థితుల్లో మాకు అమౌంట్ ఇంకా కంప్లీట్ కాలేదు కాబట్టి ఏదైతే మేము అమౌంట్ పే చేసామో మా అమౌంట్ మాకు ఇచ్చేసేయమని చెప్పి అగ్రిమెంట్లో రాసుకున్న సందర్భంలో కూడా ఆ సేల్ అగ్రిమెంట్ ఆఫ్ సేల్ అన్నటువంటిది కూడా మనీ విషయంలో నేను చెప్తున్నాను. ఇటువంటి సందర్భాల్లో కూడా 3 years టైమ్ ఈజ్ ద వ్యాలిడిటీ టైమ్. 3 yearsలోనే మాత్రమే కోర్టుకి వెళ్ళాలి. 3 years దాటి కొన్నిసార్లు మాకు డాక్యుమెంట్స్ వస్తుంటాయి చాలామంది, ఆ డాక్యుమెంట్ తీసుకొచ్చి 3 years దాటి 2 days అయిపోతుంది, 3 days అయిపోతుంది, 1 day దాటినా సరే ఆ డాక్యుమెంట్ అనేది వ్యాలిడ్ ఉండదు. కోర్టు యొక్కనే ఆశ్రయించే పరిస్థితి అవసరం ఉండదు. ఆ వివాదాన్ని కోర్టు కూడా యాక్సెప్టెన్స్ ఇచ్చే అవకాశం కూడా ఉండదు. 3 yearsలో మాత్రమే దానికి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఇక ఈ చెక్ బౌన్స్ కేసు అనే విషయం వచ్చినప్పటికీ ఇది కొంత పెక్యులర్గా ఉంటుంది. ఇది ఎలా ఉంటుందంటే, చెక్ బౌన్స్ సంబంధించి నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ అంటారు. ఇది 1889 ఇది యాక్చువల్గా. దీంట్లో సెక్షన్ 138 క్లియర్గా మెన్షన్ చేస్తుంది. ఇది ఏం చెప్తుందంటే, ఏదైనా ఒక చెక్ బౌన్స్ అయిన తర్వాత విత్ ఇన్ అక్కడ నుంచి 30 daysలోగా ఆ యొక్క కేసుని కోర్టు ముందు వెళ్లాల్సి వస్తుంది. ఇంకా దీనికి కూడా 3 years టైం ఉంటుంది. బట్ ప్రొసీజర్ ఎలా ఉంటుందంటే, ముందుగా చెక్ బౌన్స్ అయిన తర్వాత విత్ ఇన్ మాట్లాడుకున్న తర్వాత విత్ ఇన్ ఒక డాక్యుమెంట్ 30 daysలోగా లీగల్ నోటీస్ అనేది పంపించాల్సి వస్తుంది. లీగల్ నోటీస్ టైం కూడా 15 days ఉంటుంది. అంటే టోటల్గా ఆ 30 + ఇది ఒక 15 అంటే 45 days టైం ఉంటుంది. 45 daysలోగా ఇమీడియట్గా మనం కోర్టును ఆశ్రయించి ఈ వివాదాన్ని కోర్టు ముందు పెట్టే అవకాశం కూడా ఉంటుంది. ఇది చాలా క్రిమినల్ యాక్ట్ కిందకు వస్తుంది. అలా కాకుండా చెక్ బౌన్స్ అయిన తర్వాత 3 years కూడా వ్యాలిడిటీ ఉంటుంది. అది సివిల్ NI యాక్ట్ 138 అంటారు. దీన్ని యాక్చువల్గా సివిల్ కేసు కింద దీన్ని పరిగణిస్తారు. సో ఏదైనప్పుడు కూడా 3 years అనేది ఒక లాకింగ్ పీరియడ్గా ఉంటుంది. మనకి లిమిటేషన్ యాక్ట్ 1963 ఈ విషయం గురించి స్పష్టంగా చెప్తుంది. అంటే ఎనీ సివిల్ మ్యాటర్, ఏదైనా ఒక వివాదం కానీ, ఒక ప్రాపర్టీ పెంపకం కావచ్చు, ఆస్తి వివాదం కావచ్చు, ఇతరత్ర ఏదైనా వివాదాన్ని మనం చెప్పుకునేటప్పుడు ఆ వివాదాన్ని ఖచ్చితంగా విత్ ఇన్ మనం అక్కడ దాన్ని మనం ఇమీడియట్గా 3 yearsలో అయితే మనం మెన్షన్ చేయాల్సి వస్తుంది. అంటే ఒక్కొక్క వివాదానికి ఒక్కొక్క రకంగా ఉండే అవకాశం ఉంటుంది. బట్ ఇప్పుడు మీరు క్వశ్చన్ చేసినప్పుడు విషయం ఏంటంటే, ఆ ఇష్యూ జరిగినప్పటి నుంచి విత్ ఇన్ 3 yearsలో మనం కోర్టుని ఆశ్రయించేటప్పుడు కోర్టు యాక్సెప్టెన్స్ ఇచ్చి దాన్ని ప్రొసీజర్గా ముందుకెళ్ళే అవకాశం కూడా ఉంటుంది. ఇది యాక్చువల్గా లిమిటేషన్ యాక్ట్ ప్రకారం. ఇది కేవలం సివిల్ కేసెస్కి మాత్రమే వర్తిస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మర్డర్ కేసెస్ అట్లాంటివి జరిగాయి అనుకోండి, అక్కడ లిమిటేషన్ అనేది ఉండదు. యాక్చువల్గా అక్కడ లిమిటేషన్ ఉండదు. మర్డర్ ఇప్పుడు జరిగిపోయింది కాబట్టి 3 years అయిపోయింది కాబట్టి ఇప్పుడైనా మర్డర్ తీసుకోవడం అనేది కుదిరే అవకాశం ఉండదు. సో అక్కడ దానికి టైం బాండ్ ఉండదు. ఏదైనా థెఫ్టింగ్ ఉంటుంది, దొంగతనం జరిగింది, అటువంటి సందర్భాల్లో మళ్ళీ 3 years ఉండే అవకాశం ఉంటుంది. ఆ దొంగతనం జరిగిన 3 yearsలో దాన్ని ఇమీడియట్గా మనం కోర్టు ముందు పెట్టే అవకాశం ఉంటుంది. అంటే ఇక్కడ ఎలా ఉంటుందంటే, ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక నేరం జరిగినటువంటి, ఆ నేరం జరిగితే దానికి కోర్టు ఇచ్చినటువంటి శిక్ష ఏదైతే ఉందో ఆ శిక్ష విత్ ఇన్ 3 years బిఫోర్ అనుకోండి 3 yearsలోగా మెన్షన్ చేయాల్సి వస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఆ యొక్క శిక్ష 3 to 7 years 10 years ఉన్నటువంటి సెక్షన్స్ ఏమైనా ఉండేటప్పుడు దానికి లిమిటేషన్ కూడా పెరిగే అవకాశం కూడా ఉంటుంది. ఇది లిమిటేషన్ యాక్ట్ 1963 స్పష్టంగా చెప్తుంది. సో ఏదైనా ఒక వివాదం జరిగేటప్పుడు తప్పనిసరిగా దాన్ని మనం తీసుకోవాల్సిన అవసరం ఏంటంటే విత్ ఇన్ స్టిపులేషన్ పీరియడ్ 3 years తీసుకోవాలి. అలా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది హౌసెస్ రెంట్కి ఇస్తారు.
ఇస్తారు. రెంట్‌కి ఇచ్చిన తర్వాత ఆ రెంట్‌కి ఇచ్చిన హౌసెస్‌లో టెనెంట్ అక్కడ కంటిన్యూగా అక్కడ ఏం చేస్తారంటే వేకెంట్ చేయకుండా హౌస్‌ని తన ప్రాపర్టీ ట్యాక్స్, పవర్ బిల్లు పే చేస్తూ కూడా కంటిన్యూగా 12 ఇయర్స్ పాటు అదే ఇంట్లో ఉన్న సందర్భంలో అటువంటప్పుడు ఆ ప్రాపర్టీని క్లెయిమ్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. దాన్ని 12 ఇయర్స్ టైం ఉంటుంది యాక్చువల్‌గా దానికి. 12 ఏళ్ల టైం కాబట్టి ఇక్కడ 3 ఇయర్స్ అయిపోయింది కాబట్టి అవకాశం లేదని అవకాశం ఉండదు. సో, అక్కడ 12 ఇయర్స్ ఉంటుంది. అంటే ఇది యాక్చువల్‌గా ఈ లిమిటేషన్ యాక్ట్ ప్రకారం ఏంటంటే ఒక్కొక్క సిట్యుయేషన్ ప్రకారం కూడా మారే అవకాశం ఉంటుంది. ఏదేమైనప్పటికీ కూడా గుర్తుపెట్టుకోండి, ముఖ్యంగా ప్రామిసరీ నోట్స్ రాసేటప్పుడు గానీ, అదేవిధంగా ఒక సేల్ అగ్రిమెంట్ ఆఫ్ సేల్ చేసినప్పుడు గానీ, ఆ ప్రాపర్టీకి సంబంధించి ఇతరత్ర ఎనీ డిస్ప్యూట్స్ గానీ, అది సేవా రంగం కావచ్చు, లేకపోతే ప్రొడక్షన్ సర్వీస్ కావచ్చు, అంటే ఏదైనా ఒక ప్రొడక్ట్ కొన్నారు, ఆ ప్రొడక్ట్‌లో అనుకున్న టైంలో అది కరెక్ట్‌గా డ్యామేజ్ అయింది. అటువంటి సందర్భాల్లో కూడా వితిన్ 3 ఇయర్స్‌లో దాన్ని మనం కోర్టులోకెళ్ళి క్లెయిమ్ చేసుకోవాల్సిన అవకాశం ఉంటుంది. కోర్టులో మనం ఆ పిటిషన్ వేసుకునే అవకాశం ఉంటుంది. అంటే సర్వీస్ రంగం కావచ్చు, లేకపోతే కన్జ్యూమర్ ప్రొడక్ట్స్‌ల విషయంలో కావచ్చు, లేకపోతే బ్యాంకింగ్ సెగ్మెంట్స్ అటువంటి సేవా లోపాలు కావచ్చు, ఇట్లాంటి ఇతరత్ర ఏదైనా సరే. ఇప్పుడు నేనేంటంటే ఈ చెక్ బౌన్స్ కేసు ఉంది, ఇది డిఫరెంట్ 138 ఎన్ఐ యాక్ట్ అని నేను చెప్పాను. ఇది డిఫరెంట్‌గా ఉంటుంది. బట్ వేరేజ్ ఇప్పుడు నేను చెప్పినటువంటి అగ్రిమెంట్ ఆఫ్ సేల్ కావచ్చు, ప్రామిసరీ నోట్స్ కావచ్చు, మనం ఇండివిడ్యువల్‌గా అంటే ఒక వ్యక్తికి మధ్య జరిగినటువంటి ఆర్థిక లావాదేవీల విషయంలో కావచ్చు, ఇటువంటి సందర్భాల్లో వితిన్ స్టిపులేషన్ పీరియడ్ అంటే 3 ఇయర్స్‌లో దీన్ని క్లెయిమ్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది ఈ లిమిటేషన్ యాక్ట్ 1963 ప్రకారం. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలామంది ఫేస్ చేస్తూ ఉంటారనమాట. చెక్ బౌన్స్ అయ్యింది, లేకపోతే ఇతర చాలా వరకు. సో వీళ్ళందరూ మిమ్మల్ని సంప్రదించాలంటే ఇలా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ చేయగలిగితే మన లీగల్ టీం వాళ్ళకి అప్రోచ్ అవుతారండి. వాళ్ళకి కావాల్సిన సలహా కానీ సంప్రదింపులు కూడా ఆ నెంబర్ కాంటాక్ట్ చేయగలిగితే లీగల్ టీం వాళ్ళకి అప్రోచ్ చేయి వాళ్ళకి ఒక గైడ్లైన్స్ ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఇది కాకుండా డైరెక్ట్గా కూడా వచ్చి కాల్స్ చేసి మాట్లాడచ్చు అవకాశం కూడా ఉంటుంది. న్యాయ సలహా కావాలన్నా, సంప్రదింపులు కావాలనుకున్నా, పరిష్కారం కావాలన్నా కూడా దీనికి సంబంధించి మీరు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ చేయగలిగితే మన లీగల్ టీం వాళ్ళకి అప్రోచ్ చేయి ఖచ్చితంగా వాళ్ళకి ఒక ప్రొసీజర్, ఒక దిశానిర్దేశం చేసే అవకాశం కూడా ఉంటుంది. జవేరి గారు, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.